హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారా? నేనైతే ఇక్కడ బట్టలకు గంజి పెడుతున్నానండి. కాటన్ శారీస్ అండి. ఈ కాటన్ శారీస్ ఎండ వస్తే మాత్రం బాగా ఇష్టంగా కట్టుకుంటాం, కానీ స్వెట్టింగ్ నుంచి రక్షించుకునేదానికి, అంటే చెమటల నుంచి రక్షించుకోవాలి అంటే కాటన్ చీరలు మనకు తప్పనిసరి కదండి. సమ్మర్ వచ్చిందంటే ఈ 3 నెలలు 4 నెలలు ఈ బట్టల్ని సరి చేసుకోవడం, వీటికి గంజి పెట్టుకోవడం, ఆరేసుకోవడం పెద్ద పని అయిపోతుంది. నాకైతే ఒక యజ్ఞంలాగా అయిపోతుందండి. మరి సిల్క్ చీరలు కట్టుకోలేను, బాగా మెడికేటెడ్ కదండి నా బాడీ. మందులు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను సయాటికా ప్రాబ్లం వల్ల. సిల్క్ చీరలు కట్టుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని కాటన్ చీరలు వాడతాను సమ్మర్లో మొత్తము. ఇదిగోండి, ఇవన్నీ బట్టలు ఆరేసేసి ఇంకా చీరలకు గంజి పెట్టుకోవాలండి. 4-5 చీరలు ఉన్నట్టున్నాయి, అవన్నీ వాషింగ్ మిషన్లో నుంచి తీసి బయట పెట్టాను. ఇంకా గంజి మామూలుగా ఎక్కువ చీరలు ఉంటే గంజి కాస్తానండి. గంజి పౌడరు లూజ్గా ప్యాకింగ్లో అమ్ముతారు కదండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చి వేడి నీళ్ళల్లో కాచి చల్లార్చి పెడుతూ ఉంటాను. ఈరోజైతే అస్సలు ఓపిక లేదు, అందుకనే రివైవ్ ఎప్పుడు స్టాక్ ఉంటుందండి. అంటే హెల్త్ బాగలేనప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తాను, ఇలా వాడుకుంటాను రివైవ్ని. మామూలుగా అయితే గంజి ఉడకబెట్టి దాన్ని చల్లార్చి పెడుతూ ఉంటాను చీరలకు. ఈరోజైతే చెప్పాను కదా ఓపిక లేదు అని. 4 చీరలు ఉన్నాయండి మొత్తం, అవన్నీ కుచ్చిపోసి పెట్టాను. అన్నీ అలాగే అంటే ఎటు పడితే అటు పెట్టేసామనుకోండి గంజికి, మళ్ళీ తీసి ఆరేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని ఇలాగ కుచ్చి పట్టేసి దాని తర్వాత చీరలకు అది రివైవ్ కలిపాను వాటర్లో. ఒక 3 లీటర్లు 2.5 లీటర్ వాటర్ ఉంటుందండి, అందులో ఈ రివైవ్ లిక్విడ్ కలిపాను. 4 చీరలకు సరిపోయింది. అలాగ ఉతారుగా పెట్టేస్తూ ఉంటాను. ఇదిగోండి, 4 చీరలు గంజి పెట్టి ఆరేయాలండి. 1 గంట 2 గంటలు నానబెడతాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఒక్కొక్క రోజు నానబెట్టేసి హెల్త్ ఇష్యూ ఎక్కువైపోయిందంటే పడుకునేసి మరుసటి రోజు కూడా ఆరేసిన రోజులు ఉన్నాయి, అంటే గంజి చీరలు. అలాగవుతుందండి. ఈరోజు ధనమ్మ డుమ్మా కొట్టేశారండి, ఏమైందో తెలియట్లేదు. ఫోన్ చేయబోతే ఫోన్ పనిచేయట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరి ఏమైంది, తనకేమన్నా హెల్త్ ఇష్యూనా ఏంటి? ఒంటరిగా ఉంటారు తనకేమన్నా ఆరోగ్యం బాగలేదా ఏంటి? సాటి మనిషిగా నాకైతే కంగారండి. ఎవరైనా సరే ఫోన్ చేసిన వెంటనే ఫోన్ ఎత్తలేదంటే రెండోసారి ఒక 10 నిమిషాలు ఆగి చేస్తాను. సరే, ఏదైనా స్నానానికి వెళ్ళుండొచ్చు, లేదా ఇంకేదైనా పనికి బయట వెళ్ళుండొచ్చు, అలాగ ఆలోచిస్తాను. మళ్ళా తర్వాత ఫోన్ తీయలేదనుకోండి నాకు కంగారు మొదలైపోతుంది, ఏమైందో ఏమో అని. అంతే కదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడుండే సమయంలో జాగ్రత్తలు చాలా అవసరం అండి. తప్పదు కదా, మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. అంట్లన్నీ కడిగేసాను, ఇంకా బట్టలు నిన్న ఆరేసానండి. నిన్న ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ మడుస్తున్నాను బట్టలన్నీ. అంటే సండే ఆరేసాను, మండే మడుస్తున్నాను. ఇవన్నీ మడిచి పెట్టుకుంటేనేనండి, ఎవరైనా వచ్చారనుకోండి గబుక్కని అసహ్యంగా ఉంటుంది కదా, సోఫాల్లో మంచాల మీద అలాగ బట్టలు ఉంటే నాకైతే నచ్చదండి. మొన్న ఈ మధ్య కూడా చెప్పాను కదా, మరీ హెల్త్ ఇష్యూ ఎక్కువగా ఉంది అంటే తీసుకెళ్ళి ఎవరికి కనబడని దగ్గర ఒక పెద్ద బస్తాలాగా కట్టి అక్కడ పడేస్తాను, ఓపిక వచ్చినప్పుడు మడుచుకుందాంలే అని. అలాగుంటాయండి నా పనులు. పైకి మాత్రము నీట్గా కనబడాలండి, పైకి అంటే లోపలని గలీజ్గా ఉంటుందని కాదు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెడుతూనే ఉంటాను. ఈ మధ్య హెల్త్ ఇష్యూ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల కొన్ని పనులు ఆపేసుకుంటున్నానండి. చిమ్నీ క్లీన్ చేయాలి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, వర్క్ అయితే చాలా ఉంది. అవన్నీ ఆలోచిస్తూ బట్టలు మడుస్తున్నాను. ఈరోజు చేద్దామా అనిపిస్తోంది, కానీ ఓపిక ఉండట్లేదండి. రైట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది. అంట్లు గడిగి బట్టలు మడిసే లోపల పెయిన్ ఎక్కువైపోయిందండి. మిద్దె పైకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరో ఒకరు సౌండ్ చేస్తూనే ఉంటారు.
వాళ్ళు ఎవరో వచ్చినట్టుంటే అటు చూస్తున్నాను. ఇదిగోండి మన వీడియో అయితే ఎటు పెడితే ఎటు వస్తుందో ఏమో అర్థం కాదు. నా తల దగ్గర యశోద కృష్ణులు ఉన్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బొమ్మలో, అంటే ఈ ఫోటోలో చూస్తూ ఉంటే వారిద్దరిని. నాకు ఇలాంటి చిత్రాలంటే చాలా ఇష్టం అండి. మా పెద్ద అబ్బాయి తెచ్చారు. ఇది హరే రామ హరే కృష్ణ టెంపుల్ ఉంటుందండి తిరుపతిలో. చాలా ఫేమస్ టెంపుల్ అండి అది. అక్కడ అమ్ముతూ ఉంటే అది తీసుకొని వచ్చి తగిలిచ్చారు. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ చిత్రం అంటే ఈ ఫోటో అంటే చాలా ఇష్టం. నాకు అప్పుడప్పుడు మనసు బేజారుగా ఉన్నా కానీ అలాంటప్పుడు తదేకంగా చూస్తూ గడిపేస్తాను. గంట కూడా టైం తెలియదు నాకు. అంటే ఫోటోనే చూడడం కాదు, వాళ్ళిద్దరి చరిత్రలు గుర్తొచ్చేస్తాయి కదండి. యశోదకి నిజమైన ప్రేమకి, పెంపుడు ప్రేమకి గుర్తు యశోద. మరి ఆమె దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిన శ్రీకృష్ణుడి చరిత్ర ఎంత గొప్పదో కదా. ఆమె ధన్యమైపోయింది కదండి యశోద. కన్నదొకరైతే పెంచింది ఒకరు. మీకు అందరికీ తెలుస్తూనే ఉండొచ్చు. వాళ్ళిద్దరి చరిత్ర ఎంత చెప్పుకున్నా తనివి తీరదనిపిస్తుంది. ఇక్కడ ఇడ్లీ పెడుతున్నానండి. టిఫిన్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ధనమ్మ రాలేదు కదా, ఇంక పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి వచ్చి టిఫిన్ దీపం పెట్టేశాను దేవుని దగ్గర. దాని తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఏది లేకపోయినా భోజనము టయానికి ఫుడ్ తప్పనిసరిగా శరీరానికి ఇవ్వాల్సిందేనండి. ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎవరు చనిపోయినా, ఎవరు హాస్పిటల్లో ఉన్నా, ఎవరికి జరిగినా సరే అన్నీ కూడా ఆపేయగలం, కానీ ఒక్క పనిని మాత్రం ఆపలేము. అదేంటి అంటే తినడం అండి. అవునంటారా కాదంటారా? ఇలా ఘనాహారాలు తినకపోయినా ద్రవ రూపంలో అయినా సరే ఇస్తూనే ఉంటారు. అంటే కూల్ డ్రింకుల రూపంలో, మజ్జిగ రూపంలో, టీ కాఫీల రూపంలో. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కడుపుకు ద్రోహం చేయాలనుకోరు. అందులో ఇప్పుడుండే సిచ్యుయేషన్స్లో తప్పనిసరిగా తినేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇంట్లో శవాన్ని పెట్టుకునే భోంచేసేసే రోజుల్లోకి మనం వచ్చేసాం. నచ్చితే ఒక లైక్